మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళారనే అభిప్రాయం మీలో ఉందా, లేకపోతే? నా రిమాండ్ రిపోర్ట్లో అది డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం. వాయిస్ లో బేస్ తగ్గింది ఎందుకని? భయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమో మరి నాకు అలా అనిపించట్లేదు. రామరాజ్యం అనేది అసలు ఎందుకు పెట్టాలనిపించింది మీకు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. ఈ న్యాయస్థానాలేమో మీకు మత పిచ్చి ఉందా? మత పిచ్చి అంటే ఏమిటండి? మనుషుల్లో మానవత్వాన్ని చంపేసేసి ఈ మతం అనేది ఎక్కువ తీసుకెళ్తున్నారు కదా. పెహల్గాం దాడిలో ప్యాంటులు విప్పదీసి దాన్ని మత పిచ్చి అంటారు. సరైనటువంటి ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. మీకు మత పిచ్చి ఉందా? అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ. దాడులు చేయమని కూడా చెప్తుందా మీ మతం? మా మతంలో దాడులు లేవండి. మరి ఎందుకు రంగరాజన్మ గారి మీద ఎందుకు వెళ్ళారు అట్లా? రంగరాజన్ గారి మీద దాడి చేశారని మీరు తీర్పు ఇచ్చేస్తారా? మీరు ఏమన్నా జడ్జా? మీరేమన్నా? మరి మీకు శిక్ష ఎందుకు పడింది? శిక్ష పడిందా మీరు చూసారా? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అదే రిమాండ్ ఇన్ని రోజులు ఎందుకున్నారు? ఏ తప్పు లేకపోతే? మర్డర్ కేసుల్లో కూడా 1 day 2 days లో హైకోర్టులో బెయిల్ ఎందుకు వస్తుంది? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నన్ను పూర్తి అవనివ్వండి, మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీ ఊర్లో మీకే క్షాత్రం ఉంది. క్లారిటీ ఒకటి చెప్పండి, రంగరాజన్ గారి మీద మీరు అటాక్ చేశారా లేదా? రంగరాజన్ గారిని కూడా మేము అటాక్ చేయలేదండి. చేయలేదు. చూడకుండా స్థితిలో అంటే ఒక ఇద్దరు అమ్మాయిలతో ఉన్నాడండి ఆయన. ఒక అమ్మాయి పూర్తి నగ్నంగా ఉంది, ఒక అమ్మాయి ఏమో అర్ధనగ్నంగా ఉంది. రంగరాజన్ గారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ పిల్లలు మీతో ఏం మాట్లాడారు? అంటే వాళ్ళు కూడా ఉన్నంతలో మా నాన్న తప్పు చేయడనే నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. జైలు నుండి వచ్చిన తర్వాత మీ ఇంటికి పరామర్శ కోసం ఎవరెవరు వచ్చారండి? రేవంత్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారండి. ఇప్పుడు మరలా మీరు రామరాజ్యం పేరుతో మరలా అర్చకుల దగ్గరికి వెళ్ళి ఇలాగే మాట్లాడతారా? రామరాజ్యం పేరుతో ఏమిటండి? మానవత్వం ఉందండి మీకు? అది తెలియదండి. మనిషి అన్నప్పుడు మానవత్వం ఇవన్నీ ఉండాలి కదా. మానవత్వం అంటే ఏమిటంటే డెఫినేషన్ ఏమిటంటే తద్భవమా తత్సవమా? ఆపదలో ఉన్నవాడిని ఎవరినైనా ఆదుకోవడం మానవత్వం. ఆపదలో ఒక దుష్టుడు ఉంటారు, ఆదుకుంటారా? ఆదుకోం. ఆ కుట్రలో మీరు కూడా భాగస్వామి అవ్వరా? ఎట్లా అవుతాం? ఈ భారతదేశంలో ఉన్నటువంటి థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్.